భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఎవరు మన సామ్రాజ్యమున విలపించుచున్నది? ఇది మన ప్రజల యొక్క విలాపం వలె ఉన్నది. మన రాజ్యములోని ప్రజలకు విలపించవలసిన ఆవశ్యకత ఏమున్నది? అసురలోకమునకు అంతటి దుస్థితి ఏమిటి? ఎందుకలా ఆక్రోశిస్తున్నారు? సురేశ్వర, ఇప్పుడు తమరే వచ్చి మమ్మల్ని రక్షించాలి. తమరే రక్షించాలి. ఏం జరిగినది? ఎందుకు అలా భయభీతులగుచున్నారు? మృత్యు వచ్చింది. మృత్యు వచ్చిందా? అవును యువరాజా, మేమందరం ఇప్పుడు ఆ మృత్యువుని చూసి పారిపోయేలా వస్తున్నాం. నగరం అంతటా ఆ మృత్యువు తాండవం చేస్తున్నది. మా ఆజ్ఞ లేకుండా మా రాజ్యమున మృత్యువు తాండవించుటయా? మా సైనికులు నిద్రించుచున్నారా? అసలు సంగతి ఏమిటో వివరించండి. ఇంతటి అలజడి రేపిన వారెవరు? అసురేశ్వర, స్తంభాసురుడనే మాయావే ఈ అలజడికి కారణం. స్తంభాసురుడా? ఎవరా స్తంభాసురుడు? అంధకాసురుని మిత్రుడే ఈ స్తంభాసురుడు. అటులనా? ఆ స్తంభాసురుడు మనకు ద్రోహము చేయుచున్నాడా? అసురుడై ఉండి అసురులను హతమార్చుచున్నాడా? ఇటువంటి రాజద్రోహిని తక్షణం శిక్షించవలెను. అవశ్యం. యువరాజా ఆహ్లాద, ఆజ్ఞాపితాశ్రీ. ఆ స్తంభాసురుని బంధించి మా సమక్షమునకు తీసుకునిరా. మేము ప్రజల సమక్షమున మరణదండన విధిస్తాం. ఆజ్ఞాపితాశ్రీ. ఎక్కడా హిరణ్యకశ్యపుడు? మేము ఓచుతుంటేమే. ఎక్కడా? ఎక్కడా హిరణ్యకశ్యపుడు? ఓ యువరాజు ఆహ్లాదులా? ఆహ్లాదున్నే. అసురేశ్వరులు హిరణ్యకశ్యపుల వారి ఆజ్ఞానుసారం నిన్ను బంధించడానికి వచ్చాం. ఇప్పుడు అసురలోకంలో హిరణ్యకశ్యపుని ఆజ్ఞ కాదు, మా ఆజ్ఞ కొనసాగాలి. ఏ విధముగా అతడు మా మిత్రుడు అంధకాసురుని దగ్గర నుంచి అసుర సింహాసనమును తస్కరించను, అటులనే మేము కూడా అసుర సింహాసనమునే కాక అతడికి ఊరు భంగము గావించి ఉరమును చీల్చివేసదము. మేము నీ పితృదేవుని చితినెక్కించుటకే ఇచ్చటకు వచ్చితిమి. సంభాసురా! నీ యొక్క జిహ్వ మిక్కిలి పెరిగిపోయినది. నీవు అసురేశ్వరుని అవమానించుచుంటివా? మేము నీకు జిహ్వని లేకుండా చేసేదము. ఎవరు అసురేశ్వరుడు? మేము నీ పితృదేవుణ్ణి అసురేశ్వరునిగా సమ్మతించుట లేదు. అసురేశ్వరుడు మా మిత్రుడు అంధకాసురుడు మాత్రమే. స్తంభాసురా, నీవు రాజధిక్కాలములకు పాల్పడితివి. గురుదేవులు శుక్రాచార్యులు మా పితృదేవులను అసురేశ్వరుని గావించినారు. నీవు వారి నిర్ణయమును వ్యతిరేకించి వారిని అవమానించుచుంటివి. వారికి ఆ సమయమున మతి భ్రమించి ఉంటుంది. అందువలనే వారు అంధకాసురుని తొలగించి మూర్ఖులైనారు. ఇప్పుడు మేము హిరణ్యకశ్యపుని బంధించి అంధకాసురుని సమక్షమునకు తీసుకొని వెళ్ళదాము. మేము నిన్ను హెచ్చరించుతుంటిమి ఆహ్లాద, మా మార్గము నుండి వైతొలగము. మాకు నీపై ఎటువంటి శత్రుత్వము లేదు. సర్వదా మా పితృదేవుల శత్రువులు మాకు శత్రువులే. మేము నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాము.
సమయం మించిపోలేదు. నీవు వెళ్ళి నీ పితృదేవులతో మారు మాట్లాడక శర్మ వంచి శరణాగతుని కమ్మని చెప్పు. లేని ఎడల వారిని ఈడ్చుకొని వెళ్ళి అంధకాసుని సమక్షమున నిలబెట్టెదను. స్తంభాసురా! ఓహో, మంత్రజాలమా? అంటే ప్రాణఘాతక అస్త్రమా? మేము అందుకు అవకాశము ఇవ్వము. ఆ! హిరణ్యకశ్యప, మేము ఒత్తుతుంటిమి.